వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. అందరికీ నమస్కారం. చక్కటి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన నిజాయితీ అనే కథ. కథ చాలా బాగుంటుంది. తప్పకుండా చివరి వరకు విని మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. ఇక కథ ఏంటో విందామా? ఆ సంఘటన జరిగిన మర్నాడు ఉదయం 10 గంటలకల్లా క్యారియర్ తీసుకుని ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంతే, అప్పటిదాకా చేప కోసం గట్టు మీద ఒంటికాలితో దొంగజపం చేస్తోన్న కొంగలాగా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోతాడా అని నిన్నటి నుంచి ఉగ్గబట్టుకుని ఎదురు చూస్తోన్న నేను ఆయనటు వెళ్ళగానే నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆఘమేఘాల మీద 2 చెంబుల నీళ్లు గబగబా ఒంటి మీద కుమ్మరించేసుకుని స్నానం అయ్యిందనిపించి క్షణాల్లో తయారయ్యి తాళం వేసి రోడ్డు మీదకొచ్చి ఆటోని పిలిచాను. కుకట్పల్లి రైతు బజార్కి వస్తావా? నిజానికి కుకట్పల్లి రైతు బజార్ మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే. అయినా గాని నన్నింత ఘోరంగా మోసం చేసి కొత్తింట్లో మొట్టమొదటిసారిగా నేను చేసుకోవాలని తలపెట్టిన పూజ తృప్తిగా చేసుకోలేకపోవటానికి కారణం అవ్వడమే కాకుండా పెళ్ళయ్యాక మొట్టమొదటిసారిగా నా భర్తతో నన్ను నానా తిట్లు తిట్టించి బంధువుల నలుగురిలో అవమానానికి గురిచేసి పరువు పోగొట్టిన వాణ్ణి ఒట్టినే వదలకూడదు. వాణ్ణి కసితీరా 4 జాడించాలనే ఉక్రోషం ఆగక ఒళ్ళు కుతకుతా ఉడికిపోతూ ఉంటే డబ్బులు పోతే పోనీలే అని ఆటో ఆగడం తర్వాయి వాడెంత అడుగుతున్నది కూడా వినిపించుకోకుండా గబుక్కున ఆటో ఎక్కేశాను. ఆటోలో కూడా అవే ఆలోచనలు. ఎంత మోసం చేశాడు! ఓయబ్బా, ఏం కాదులే తల్లి, జర ముందలే ఈడుంటా, వచ్చి తీసుకపో అని ధీమాగా అన్న మనిషి డబ్బులు తీసుకుని కూడా ఆకులు తేకుండా ఇంత నమ్మకద్రోహం చేస్తాడా? చూస్తా వీడి సంగతి. అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పింది? మర్చిపోవద్దు, నా పూజ అంతా ఈ ఆకుల మీదే ఆధారపడింది. నువ్వు మర్చిపోతే నాకు చాలా ఇబ్బంది అని. నువ్వేం పరేషాన్ గాక తల్లి, తెస్తా అని చెప్పిన కదా, మాట అంటే మాటే, పేనమైన బోవాల గాని మాట ఓదు అని అంత నమ్మకంగా చెప్పాడు. అందుకేనేమో ఆనంద్ అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, కప్పుకి సిప్పుకి ఎంతో దూరం అని. అదేంటో ఇప్పుడు అర్థమైంది తనకి. ఎన్ని తిట్లు తిట్టాడు ఆనంద్. పెళ్ళయ్యాక ఆనంద్ అంత కోపంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. వాళ్ళందరి ముందు పరువు పోయిందనే కాదు, ఇక ముందు చుట్టాల్లో తలెత్తుకోకుండా చేశావన్నాడు. ఆ ఒక్క మాట చాలదు అభిమానం దెబ్బతినడానికి. జరిగిన ఆలస్యంతో అవమానంగా అనిపించి అసలు బంధువులందరికీ దగ్గరగా వచ్చామనే ఆనందమే లేకుండా పోయింది. పైగా కొత్తింట్లో పూజ సరిగ్గా జరగలేదేమో అనే సెంటిమెంటు మరీ బాధిస్తోంది. చచ్చా, అంతా ఇతని వల్లే. రైతు బజార్లోకి ఎంటర్ అవుతూనే ఈగల్లా ముసురుతోన్న జ్ఞాపకాలను పక్కన పెట్టి అతని కోసం చూశాను, ఈ రోజైనా వచ్చాడో లేదోనని. అక్కడే గుంజకి జారబడి కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు. చేసిందంతా చేసేసి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో. అతన్ని చూడగానే కోపం నషాళాన్నంటింది నాకు. కోపంతో ముక్కుపుటాలు అదురుతూ ఉంటే విస విస నడుచుకుంటూ వెళ్ళి కాళికలాగా అతని ముందు నిలబడ్డాను. వాడిని అలా చూస్తూ ఉంటే జరిగిన సంఘటన నా కళ్ళ ముందు మెదిలింది. అసలు ఏం జరిగిందంటే, ఆనంద్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఉంది త్వరలో అని తెలియగానే మేం చేసిన మొట్టమొదటి పని మంచి ఏరియా సెలెక్ట్ చేసుకుని ఇండిపెండెంట్ విల్లా బుక్ చేసుకోవడం. అనుకున్నట్టుగానే ఆనంద్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వటం, అప్పటికి ఇల్లు కూడా కబోర్డులతో సహా అన్ని విధాలా పూర్తవ్వడం, స్నేహితుల్ని బంధువుల్ని పిలిచి వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని గృహప్రవేశం చేయటం కూడా జరిగిపోయింది. చుట్టాలంతా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళాక పిల్లల్ని స్కూల్లో చేర్పించటం, ఇంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడం లాంటి పనులు కూడా చకచకా పూర్తి చేసుకుని ఇంకేమీ పనులు లేవు అనుకున్నాక అప్పుడు తీరిగ్గా ఆలోచించటం మొదలుపెట్టాను. అన్నీ సవ్యంగా జరిగితే త్రినాథస్వామి వారికి మేళా సమర్పించుకుంటానని మొక్కుకున్న సంగతి గురించి. త్రినాథస్వామి వారి వ్రతం అంటే నాకు ఎంత ఇష్టమో. నా చిన్నప్పుడు మా ఇంట్లో త్రినాథస్వామి మేళా ఉందంటే ఆ రోజు మాకు పండగే. ఆ పూజ సంవత్సరంలో చాలాసార్లే చేసుకుంటూ ఉన్నా కానీ మా చిన్నప్పుడు కొత్త ధాన్యం రాగానే వాటిని బాగా ఎండపెట్టి ఆడించి ఆ కొత్త బియ్యాన్ని మొదటిసారిగా వండే రోజు చేసిన పూజ అంటే నాకు తమ్ముడికి మరీ మరీ ఇష్టం. ప్రతి ఏడు కొత్త పంట రాగానే తప్పకుండా ఈ పూజ ఉండేది మా ఇంట్లో. ఆ రోజు మా స్నేహితుల్లో ఒకే వయసు కుర్రాళ్ళని 3 భోజనానికి పిలిచేది అమ్మమ్మ.
వాళ్ళు ముగ్గురు ఆ రోజుకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులట. అమ్మమ్మే చెప్పింది. ఎప్పుడు పూజ జరిగినా పెద్దక్కే కథ చదివేది. చిన్నక్క పూజ దగ్గర అన్నీ సర్దేది. నేను తమ్ముడు మాత్రం ఊరికి దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి 3 మర్రి కొమ్మలు తెచ్చేవాళ్ళం. చిన్నపిల్లలం కదా, మేం చెట్టు ఎక్కలేక పూజ కోసం అని చెప్తే ఆ దారిన పోయేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కోసిచ్చేవాళ్ళు మర్రాకులు. అమ్మమ్మ తెల్లవారుజామునే లేచి తల ఆర నీళ్ళోసుకుని నిష్టగా చలివిడి, పానకం, వడపప్పు చేసి ఆ పూటకి అత్తెసరు చేసేది. అత్తెసరు అరిటాకుల్లో తింటేనే బావుంటుందని అమ్మంటే నాన్న పొలాన్నించి వచ్చేటప్పుడు అరిటాకులు తెచ్చేవారు. అన్ని పూజల్లా కాకుండా ఈ పూజ ఇంకోలా ఉండేది. 3 మర్రి కొమ్మలు తెచ్చి దేవుడి పటానికి ముందు 3 గ్లాసులుంచి అందులో నీళ్లు పోసి వాటిలో ఈ కొమ్మలనుంచేవారు. త్రిమూర్తులకి మర్రి చెట్టు అంటే చాలా ఇష్టమట. మర్రి కొమ్మలు అలా ఉంచితే త్రిమూర్తులు వేంచేస్తారట. అందుకనే ఆ కొమ్మల్ని అలా ఉంచుతారట. ఇది కూడా అమ్మమ్మే చెప్పింది. అదసలే పెద్ద కథ. మా కాశీరత్నం అక్క కథ చదువుతున్నంతసేపు అమ్మ ఊ ఊ అంటూ ఊకొట్టేది. అప్పుడప్పుడు అమ్మమ్మ కూడాను. పూజ జరుగుతున్నంతసేపు అక్కడికి కావలసినవన్నీ మధ్య మధ్యలో అమ్మే అందిస్తూ ఉండేది. పిల్లలమంతా అక్కడే చాప మీద కూర్చుని చాలా అసహనంగా కథ వినేవాళ్ళం. మా చూపు ఎప్పుడు ప్రసాదాల మీదే. పూజ ఎప్పుడైపోతుందా, ప్రసాదాలు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళం. పూజ అయిపోయాక మంగళహారతి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా సిన్సియర్గా లేచి నిలబడేవాళ్ళం 2 చేతులు జోడించి. అమ్మ హారతి కళ్ళకద్దుకోండని చెప్పగానే పూజ అయిపోయిందని మనసులో సంబరంగా ఉన్నా పైకి కనపడనివ్వకుండా భక్తిగా ఉన్నట్టు నటిస్తూ ముఖం ఒకలా పెట్టేసి ఎంతో శ్రద్ధగా కథ విన్నట్టు భక్తితో హారతిని కళ్ళకద్దుకునేవాళ్ళం. పూజ పూర్తయ్యాక కాశీ అక్క అందరికీ వడపప్పులో ముంచిన పచ్చి చలివిడి, కొబ్బరికాయ ముక్క ప్రసాదంగా పెట్టేది. లక్ష్మక్క అప్పటికే భోజనాలకు సంబంధించినవన్నీ వసారాలో పెట్టేసి తాను మాతో పాటు భోజనానికి కూర్చునేది. అమ్మమ్మ మా అందరినీ వరసగా కూర్చోపెట్టి అరిటాకుల్లో అత్తెసరన్నం, మెత్తగా కోరిన బెల్లం, అందులో వేడివేడి నెయ్యి వడ్డించేది. మీ అమ్మమ్మ పెద్దదైపోయింది కదా, ఆకలికి ఉండలేరు. పెద్దావిడ, ముందు ఆవిడకి పెట్టేయండి అని నాన్నగారన్నా అమ్మమ్మ వినిపించుకునేది కాదు. మా అందరికీ, ముఖ్యంగా ఆ గోచీలు పెట్టుకున్న 3 కుర్రాళ్ళకి వడ్డిస్తూ సాక్షాత్తు ఆ త్రిమూర్తులకే వడ్డిస్తున్నట్టుగా సంబరపడిపోయేది. బెల్లం నెయ్యితో పాటు ఆవకాయ, పచ్చిపులుసు, పెరుగు కూడా అత్తెసరన్నంలోకి చాలా రుచిగా ఉండేవేమో తెగలాగించేసేవాళ్ళం. అన్నం తిన్నాక నా పొట్ట అయితే అచ్చం చవితినాడు ఉండ్రాళ్ళు తిన్న వినాయకుడి పొట్టలా ఇంతెత్తున పొడుచుకొచ్చేది. నేను అంతగా తినటం చూసి అక్కడికి అమ్మమ్మ అంటూనే ఉండేది. దీనికి కడుపు చిన్నది, కన్ను పెద్దది. తిన్నది చాలులే, ఇంకాపేసేయ్, కడుపులో నొప్పొస్తుంది. అసలే కొత్త బియ్యం అని చెప్పినా వినేదాన్ని కాదు. నా తిండి నాదే, అంతిష్టం నాకు. అత్తెసరన్నం అంటే పసుపు, ఉప్పు, పెసరపప్పు కలిపి వండిన పులగం. అదిగో అలా అమ్మమ్మ నేర్పిన ఆ త్రినాథ వ్రతాన్ని అమ్మమ్మ, అమ్మ, నాన్న కాలగర్భంలో కలిసిపోయినా వాళ్ళు పాటించిన ఆ సాంప్రదాయాన్ని మా పిల్లలకు కూడా పంచాలనే ఉద్దేశంతో పూజా విధానాన్ని వాళ్ళకు కూడా నేర్పాలని పెద్దయ్యాక కూడా మేమంతా మా మా ఇళ్లల్లో చేసుకుంటూనే ఉన్నాం. నిజానికి పూజ సాయంత్రం వేళల్లో చేసుకోవాలని చెప్పేవారు. కథలో కూడా అలాగే ఉంటుంది. కానీ అమ్మమ్మ మాత్రం వాళ్ళమ్మ ఇలాగే పగలుపూట చేసుకునేదని మాతో కూడా పగలే చేయించేది. చివరికి మాకు కూడా అలాగే అలవాటైపోయింది. ఎలాంటి పెద్ద పని, చిన్న పని మొదలుపెట్టినా ఆ పని ఎలాంటి అవరోధాలు లేకుండా సవ్యంగా పూర్తయితే త్రినాథ మేళా చేసుకుంటామని మొక్కుకోవడం, ఆ పని అయిపోయిన తర్వాత మేళా చెల్లించుకోవడం మాకు అమ్మమ్మ నుంచి సంక్రమించిన సంప్రదాయమే కాకుండా నమ్మకం కూడా. ఆ నమ్మకంలో భాగంగానే కొత్తింట్లో ఈ పూజ చేసుకుందామని నేను ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు నాకొచ్చిన మొట్టమొదటి సందేహం ఈ హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్లో మర్రి కొమ్మలు ఎక్కడ దొరుకుతాయా అని. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒకటే కన్స్ట్రక్షన్లు, కనుచూపు మేరలో పచ్చదనం ఉంటే ఒట్టు. చాలా బాధేసింది నాకు. మా చిన్నప్పుడు చదువులు విజ్ఞానం కోసమే అని ఎన్ని డిబేట్స్‌లో పాల్గొని మాట్లాడినా ఫస్టొచ్చేది. నిజమేనని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అనిపిస్తోంది. చదువులు విజ్ఞానం కోసమే అయితే చెట్లను నరికేస్తే ఆక్సిజన్ ఉండదని, వర్షాలు కురవ్వని తెలిసి మరి చెట్లను ఎందుకు నరికేస్తున్నట్టు? కాలుష్యం వల్ల ఓజోన్ పొరకి చిల్లు పడిందని తెలిసినా ఇంకా ఇంకా వాతావరణాన్ని కాలుష్యం చేస్తూనే ఉన్నాం. ఎందుకని? ఇదే మాట నా ఫ్రెండ్ నీరజతో అంటే,
ఎందుకంటే ఏం చెప్పమంటావు? జవాబు మన దగ్గరే ఉంది. మనకి మనం అంతో ఇంతో నిష్టగా పర్యావరణం పరిరక్షణకి తగు జాగ్రత్తలు పాటించి, మన కుటుంబ సభ్యులతో కూడా పాటించేటట్టు చేయగలిగితే, క్రమంగా మార్పు దానంతట అదే వస్తుంది కానీ, మనం చెయ్యం. మనొక్కళ్ళం చేస్తే ఏమైపోతుందిలే అనుకుంటాం గానీ, చుక్క చుక్క కలిస్తేనే సముద్రం అయ్యిందన్న సంగతిని మర్చిపోతాం. అది సర్లే కానీ, ఇంతకీ నీకిప్పుడు మర్రి కొమ్మలు కావాలంటావు. అంతేనా? మేము హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పూజ చేసుకోవాలనుకుంటే, మేమున్న ఇంటికి దగ్గరలో మెహదీపట్నం రైతు బజార్ ఉండేది. కూరగాయలు తీసుకుని రైతులు పొలాల నుంచి వస్తారు కదా అక్కడికి. మర్రి చెట్లు పల్లెటూళ్ళల్లో ఎక్కువగానే ఉంటాయి. అందుకని వాళ్ళకి కాస్తో కూస్తో డబ్బిచ్చి తెమ్మంటే వాళ్ళే తెచ్చేవాళ్ళు అంది ఫోన్‌లో. అదిప్పుడు ముంబైలో ఉంటోంది. దీన్నడగడం మంచిదే అయ్యింది. ఐడియా బావుంది అనుకుని, నేను అదే పని చేద్దామని మాకు దగ్గరలో ఉన్న కేపీహెచ్‌బీ రైతు బజార్‌కెళ్ళాను. ఫస్ట్ టైమ్ ఎవరినడిగానో వెంటనే అతనే తెస్తానన్నాడు. రేపు 10:00కల్లా వచ్చేస్తాను ఆకుల కోసం. నువ్వు తప్పకుండా తెస్తావు కదా? లేపోతే నాకు చాలా ఇబ్బందయిపోతుంది అన్నాను. తెస్తా గాని జర పైసలైతయి అన్నాడు. ఎంత? అన్నాను పర్స్ తెరుస్తూ. 400 గతుక్కుమన్నాను ఆ నెంబర్ విని. మళ్ళీ నీరజకి వెంటనే ఫోన్ చేశాను ఆశ్చర్యంతో. ఎంతో కొంత ఇచ్చి తెప్పించుకోవే తల్లి. దానికింత ఆలోచనెందుకు? అతను కూడా కొంత వర్క్ చెయ్యాలి కదా! మర్రాకులు లేంది పూజే లేదు. 400కిప్పుడు మొహం చూసుకున్నావంటే తర్వాత ఎంత వెతికినా హైదరాబాదులో మర్రాకు దొరకదు. అవసరం మనది కాబట్టి వాడు 1000 అడిగినా ఇవ్వక తప్పదు కదా! కానీ అంది. నిజమే అనిపించింది నాకు. అందుకే మారు మాట్లాడకుండా పర్సులోంచి 200 తీసి వాడి చేతిలో పెట్టి, మిగతా 200 కొమ్మలు తెచ్చాక ఇస్తాను అన్నాను. సరే అన్నాడు. తప్పకుండా తేవాలి, మర్చిపోవద్దు అని ఒకటికి 2 సార్లు చెప్పి, మర్రాకులు దొరికాయన్న ఆనందంతో మిగతా పనులన్నీ చకచకా పూర్తి చేసేశాను. పూజకి ఇరుగు పొరుగు వాళ్ళనే కాకుండా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాం. ఆ రోజు వాళ్ళందరూ వస్తున్నారు కదా అని సాంప్రదాయక ప్రసాదమైన చలిమిడి, పానకం, వడపప్పు, అత్తెసరతో పాటుగా తెల్లన్నం 4, 5 కూరలు కూడా చేసేసి, పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పూర్ణం బూరెలు, కాస్తంత మినపప్పు రుబ్బి అదే మూకుట్లో గారెలు, అల్లపచ్చడి కూడా చేసేసి, పూజ దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని, మర్రి కొమ్మల కోసం ఆనంద్‌ని పంపిస్తే, రైతు బజార్‌లో ఆకులు తెస్తానన్న మనిషిని గుర్తుపట్టగలడో లేదోనని మా మేనల్లుడిని రిక్వెస్ట్ చేసి రమ్మని వాడి మోటార్ సైకిల్ మీద నేనే బయలుదేరాను. ఎంత వెతికినా లేడే. అదురుతున్న గుండెలతో రైతు బజార్ మొత్తం 10, 12 సార్లు కలిదిరిగేశాను. ఎక్కడా లేడు. గుండెల్లో దడ, ఒకటే వణుకు. క్షణాలు గడుస్తున్న కొద్దీ వాడిపై పెరుగుతున్న కోపం. ఏం చెయ్యాలి? ఇప్పుడెక్కడ దొరుకుతాయి మర్రాకులు? పూజ ఆగిపోవాల్సిందేనా? చుట్టాలందర్నీ పిలిచాను. వాళ్ళకేం చెప్పాలి? ఒకవేళ పూజ మానేసి, పిలిచిన వాళ్ళకి భోజనాల వరకు పెట్టేసి, పండు తాంబూలం ఇచ్చేసి, పూజ మానేద్దామా అంటే అదో సెంటిమెంటు, భయం. ఏం జరుగుతుందోనని. అంతలోనే ఆనంద్ ఫోన్. ఇంకెంతసేపు? పంతులు గారు, ఇరుగు పొరుగు కూడా వచ్చేశారు. త్వరగా రా అని. చేసేదేం లేక వెనుతిరిగొచ్చాను. వచ్చి రావడంతోనే నా పాలిపోయిన మొహం చూసి ఏంటనడిగి అంతా విన్నాక, ఇలాంటివి ఒకరోజు ముందే చూసి పెట్టుకోవాలి. నాకు చెప్పావా అసలు ఇలా చెప్పానని? గయ్యిమన్నాడు ఆనంద్. అప్పటికే పిలిచిన వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఆనంద్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చివరికి ఎలాగోలాగా నానా తంటాలు పడి కాస్త ఆలస్యమైనా మర్రాకులు పురమాయించాడు. పూజ పూర్తయి వచ్చిన వాళ్ళంతా అన్నాలు తిని తాంబూలాలు తీసుకుని వెళ్ళేసరికి సాయంత్రం 5 అయింది. మామూలుగా అయితే మధ్యాహ్నం 2 అన్నీ పూర్తయిపోవాలి. ఆనంద్ అయితే పరువు పోయినట్టే చాలా అసహనంగా ఫీలయ్యాడు. అందరూ వెళ్ళాక తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నోరు మెదపలేదు నేను. ఒకరోజు ముందు చూసుకోకపోవడం నాదే తప్పు. పీకల దాకా కోపం వచ్చింది వాడి మీద. అన్నిసార్లు చెప్పినా ఇంత మోసం చేశాడని. అప్పటికప్పుడు వాడు కనపడితే పీక పిసికియ్యాలన్నంత కోపం వచ్చింది నాకు. ఆనంద్ తిట్టిన తిట్లు వింటూంటే చాలా బాధ కలిగింది. ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు రైతు బజార్‌కెళ్తానా అని రాత్రంతా నిద్ర పడితే ఒట్టు. జరిగిందంతా తలుచుకుంటోన్న కొద్దీ శరీరం కోపంతో ఊగిపోతూ ఉంటే, ఏంటయ్యా? ఎందుకు అలా చేశావు? నీకసలు బుద్ధుందా? పిడుగులాగా నేను అరిచిన అరుపుకి ఉలిక్కి పడ్డాడతను. కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు కాసేపు. ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి కళ్ళు. అంతలోనే తేరుకుని, అమ్మా! నీకోసమే చూస్తుంటి. వచ్చినవా? అన్నాడు ముఖం ఇంత చేసుకుని నన్ను చూడగానే. నువ్వు చేసిన పనికి చుట్టాలందరిలో పరువు పోయి
ఇంకా బతికున్నావా అని అడుగు. అన్నిసార్లు చెప్పాను కదయ్యా, తెస్తావా, తేలేకపోతే చెప్పు, ఇంకెవరినైనా అడుగుతానని. ఎందుకు చేసావు ఇంత మోసం? మీరింతే, మీరిలాగే చేస్తారు. చేయకపోతే ఆశ్చర్యపోవాలి కానీ అని కాసేపు ఆగి కోపంతో మరింత ఊగిపోతూ, చేతిలో డబ్బులు పడ్డాయి, ఇంకేముంది, తిన్నగా ఏ కళ్ళు పాక్కో పోయి ఉంటావు, ఫుల్లుగా పట్టించి ఎక్కడో పడి నిద్రోయి ఉంటావు. చిచ్చి, నీలాంటాళ్ళని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. నీలాంటి నీతి లేని వాళ్ళని నమ్మితే ఇలా కాక ఇంకెలా ఉంటుంది. జర మాటిన్ తల్లి అంటూ ఏదో చెప్పబోయాడు, సరిగ్గా కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ. ఏం వినాలి, ఏం చెప్తావు నువ్వు? చేసిందంతా చేసేసి ఇంకా ఏదో చెబుతాడంట, సిగ్గుండాలి. నిన్నటి అణుచుకున్న కోపం బుసలు కొడుతూ అంటే ఆవేశంతో ఊగిపోతూ ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియని స్థితిలో నా మాటలు అన్నాను అతన్ని. అంతలో వెనక నుంచి, సిగ్గుమాలినోడేనమ్మావాడు, సిగ్గుమాలినోడే, తిట్టు, ఇంకా తిట్టు. ఎవరా అని కోపంతో విస్సురుగా వెనక్కి తిరిగి చూశాను. నడుమి చెయ్యేసుకుని నన్నే చూస్తూ అంది ఆమె. అప్పటికే చుట్టూ జనం. ఆపేసినావే తల్లి, తిట్టు, ఆడు సిగ్గులోనేడే నువ్వన్నట్టు. నువ్వొచ్చి పైసలు ఇచ్చిన రోజు నీకు తెల్లారేపాటికి కొమ్మలు అందియాలని సీకటడింది వెళ్ళొద్దని చెప్పినా వినకుండా మర్రాకుల కోసమని చీకట్లో పోయి సెట్టెక్కాడు చూడు, ఇడు సిగ్గులేనోడే. కాదా మరి, తెస్తానని చెప్పబట్టే కదా చుట్టాలని పక్కాలని అందరినీ పిలుచుకున్నాను. వాళ్ళందరి ముందు నాకెంత నామర్ద అయ్యిందో మీకేం తెలుసు. చివరికి నాకు మా ఆయనకి పోట్లాట కూడా అయ్యింది, ఎప్పుడూ లేంది. పూజ చేసుకుంటున్నానని పిలిచి పెందలాడే అన్నాలు పెట్టి పంపాల్సింది దీపాలెట్టే వేళలో ఇంత ముద్ద పెట్టి పంపిస్తే నా పరువు ఏంగాను? నువ్వు చెప్పు. పోనీ నేనేమైనా పైసలు తక్కువ ఇస్తాన్నానా? అడిగినంత ఇస్తాన్నాను కదా. అలా అని అన్నీ ఆకులొచ్చాకే ఇస్తాన్నానా? నువ్వెవరో తెలియపోయినా అడిగిన దాంట్లో సగం ముందే ఇచ్చేశాను కదా. అసలు ఇలాంటి నమ్మక ద్రోహం చేసేవాళ్ళని ఊరికే వదలకూడదు. మీ ఆఫీసర్ కంప్లైంట్ చెయ్యాలి. నమ్మక ద్రోహులు అంటూ ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళబోతూ అన్నాను. సార్ కాడికి పోతున్నావు ఓసినా తల్లే, ఎల్లు, వెళ్ళి సార్కి పోయి చెప్పు. ఓ సొస్, పరువు పోయిందనే గిట్లయితున్నవే, ఆడికి సెయ్యేపోయింది, ఏటి చేస్తావు దానికి? ఆ మాట విని వెళ్ళబోయేదాన్నల్లా ఠక్కున ఆగిపోయాను. చెయ్యి విరిగిందా? ఎందుకు? ఆశ్చర్యంగా అన్నాను అతని వైపే పరీక్షగా చూస్తూ. సక్కంగా కూకుని ఆడి మానాన తోసిందేదో ఆడు అమ్ముకుంటంటే ఆడికి పోయి ఆకులు దమ్మని అడిగింది నువ్వేగా తల్లి. నువ్వు అడిగినవని నీకు టైంకి ఇయ్యాలని వెనక నుంచి ఎన్ని చెప్పినా చెవులొగ్గక చీకట్లో సెట్టెక్కి ఆడ్నించి కిందపడి చెయ్యి రగ్గొట్టుకుని దవాఖానలో చేరిండు. నువ్వు ఇచ్చిన పైసలు ఆడనే అయిపోయినాయి డాక్టర్లకి, ఇంకేడున్నాయి? నువ్వేమో తాగిండని మత్తుగా తొంగున్నాడని ఇన్ని మాటలంటివి. ఉన్నోళ్ళు మీరేం మాట అన్నా సెల్లుద్ది. ఆ కొమ్మలు గట్ల నీకు అందీమని నీ గుర్తులు చెప్పి దారి ఖర్చులకి పైసలిచ్చి మరీ మడిసిని ఈడ కంపిండు. ఆలీసంగా కొమ్మలట్టుకొచ్చిన మడిసి నువ్వు అవుపడక పొద్దోయేదాకా ఈడ్నే ఉండి ఆ మాట దవాఖానకొచ్చి ఈడికి చెప్తే ఈడేటన్నాడో తెలుసా అమ్మా? ఆ అమ్మకాడ జర పైసలు తీసుకున్నా, దేవునికి పూజ చేస్తానన్నది, ఎట్లయినా ఇటు నా అమ్మకు అందియాలి అనుకుంటా లగెత్తుకొచ్చిండు చూడు. ఈడు సిగ్గులేనోడే తల్లి, పొయ్యి చెప్పు, కొరతేపిచ్చు. పొద్దుటేల నుంచి నీకు ఆకులు అందియాలని పచ్చి గంగ కూడా ముట్టక ఈడనే కూకున్నాడు చూడు అంటూ అతని మీద నుంచి దుప్పటి తొలగించింది. ఆ రెండు చేతుల్ని చూస్తూ ఆశ్చర్యపోవడం నా వంతయింది. గబగబా దగ్గరికెళ్ళి అతని చేతిని పట్టుకుని చూశాను. ఆవిడ చెప్పింది నిజమే. విరిగిపోయిన చేతికి ఏదో నాటు వైద్యం చేసి కట్టు కట్టారు. చూద్దామని నేనలా చేతిని పట్టుకోగానే నొప్పిగా ఉన్నట్టుంది. అమ్మా అంటూ మూలిగాడు. మెల్లిగా చెయ్యి వదిలేశాను. నన్నింకా దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం అతని రెండో చేతిలో కాస్త వాడిపోయినట్టుగా ఉన్న మర్రాకులు. నా గుండెల్ని ఎవరో పిండినట్టయి జాలిగా చూశాను అతని వైపు. నీరసంగా తలొంచుకుని అలాగే కూర్చుని ఉన్నాడు. అతన్నలా చూస్తూ ఉంటే ఆకులు టైంకి అందివ్వలేదని అతన్ని నేను అన్న మాటలు గుర్తొచ్చి భూమిలోకి కుంగిపోయినట్టయింది నా పరిస్థితి. ఏం చెయ్యాలో తోచలేదు కాసేపు. మా చుట్టూ మూగిన వాళ్ళందరి కళ్ళు నా వైపే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు అనిపించి సిగ్గుతో కుంగిపోయాను. మరిప్పుడేమంటావ్ అన్నట్టున్నాయి వాళ్ళ చూపులు. వాటికి నా దగ్గర సమాధానం ఉంటే కదా. పైసల సంగతి చెప్పినవా అక్క అన్నాడు అప్పటిదాకా అక్కడే అతని పక్కనే కూర్చుని అంతా వింటున్న వ్యక్తి ఆమెతో అప్పుడే గుర్తొచ్చినట్టుగా. లేదురా బిడ్డా, ఈళ్ళకేటి చెప్పి ఏటి నాభం, బలిసుంటరు. పేదోళ్ళ నిజాయితీ అలా కళ్ళకు అవుపడదు. ఈ అమ్మ కోసరమని
పొద్దుటేల నుంచి ఇంటికి పోదాం పదమని ఎన్నిసార్లు అడిగినా గాని పోకుండా ఈడనే కూకున్నాడు చూడు. ఈడికి తగిన శిచ్చబడాలా. పో తల్లి పో, జల్దీ పో, ఆఫీసర్ గాడికి పోయి అని ఆమె అంటూ ఉండగానే ఆ వ్యక్తి కొంచెం ముందుకొంగి ఆ కూర్చున్న అతని జేబులో నుంచి నల్లగా మాసిపోయి నలిగిపోయిన కొన్ని పదుల నోట్లను బయటకు తీసి ఏకవచన సంబోధనతో, ఆకులు దెమ్మని 200 ఇచ్చినావంట గదా! ఆ యాకులు నీ టైంకి అక్కర్రాకుంటే నీ పైసలు నీకు తిరిగియ్యాలని, నువ్విచ్చిన పైసలు ఐద్యానికి ఖర్చయినాయని దెలిసినా నీకియ్యాలని నా కాడన బాకీగా తీసుకున్నాడు. ఇందదా తీసుకోవో అంటూ ఆ నోట్లని నా కళ్ళ ముందు ఆడిస్తూ అన్నాడు. అప్పటికే పశ్చాత్తాపంతో కుంగిపోయి ఉన్నానేమో, అతని మాటలతో మరింతగా పాతాళంలోకి కుంగిపోయినట్టయింది నా పరిస్థితి. మనసే మూగదైపోతే ఇక మాటలకి తావెక్కడా? అతని కళ్ళల్లోకి చూడలేక, అంతకంటే అతని నిజాయితీ ముందు నిలబడే అర్హత, ధైర్యమూ లేక, మనసులోనే అతనికి క్షమాపణలు చెప్పుకుంటూ ఏటీఎం వైపు అడుగులేశాను. అతన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో. అది నా ధర్మము, బాధ్యత కూడా. బహుశా అప్పుడే నా వ్రతం పూర్తిగా పూర్తయినట్టవుతుందేమో. ఇక్కడితో ఈ చక్కటి కథా సమాప్తం. ఈ కథలో మెన్షన్ చేసిన త్రినాథమేళ పూజ మీకెవరికైనా తెలిసినా, మీరెప్పుడైనా చూసినా తప్పకుండా కామెంట్స్‌లో మీ అనుభవాలు షేర్ చేయండి.